హలో హాయ్ అందరికీ నమస్తే. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ మీ స్వాగతం సుస్వాగతం. గ్రాటిట్యూడ్ టు గ్రాండ్ మాస్టర్ నందప్రసాద్ గారు. మరి మన నందప్రసాద్ గారి అబ్బాయి సిద్ధార్థ్ మాస్టర్స్ కోసం యుఎస్ కి వెళ్ళారు. మరి వారికి అక్కడ మన మాస్టర్స్ అందరూ కలిసి ప్రత్యేకంగా వారందరి తరపు నుంచి శ్రీ మాస్టర్ ఎలా మనం నందప్రసాద్ గారి అబ్బాయిని ఇక్కడ మాస్టర్స్ కి వచ్చారు, అక్కడ రాకముందు వచ్చిన తర్వాత వారికి మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాము అని చెప్పి శ్రీ మాస్టర్ మనతో మాట్లాడటానికి వచ్చారు. అసలు శ్రీ మాస్టర్ ఎందుకు ఇంత బాధ్యత తీసుకుంటున్నారు? వారు నందప్రసాద్ గారిని చూడలేదు, పత్రి గారిని చూడలేదు, కేవలం వారి యొక్క ఆశయాలతో కనెక్ట్ అయ్యి ఇంత బాధ్యతగా చేస్తున్నారు. మరి వారి నుంచి ఎందుకు, ఎలా, ఏమిటి అన్న విశేషాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ శ్రీ మాస్టర్. నమస్తే. నమస్తే వెల్కమ్ అనితమా. సిద్ధార్థ్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ శ్రీ నమస్తే. మాస్టర్ చెప్పండి మీరు. నమస్తే సార్. తప్పకుండా మాస్టర్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అదేవిధంగా స్వర్ణమాల పత్రిజీ గారికి, ఈనాడు అద్భుతమైనటువంటి ఒక గ్రాండ్ మాస్టర్ గురించి మనం మాట్లాడబోతున్నాము. ధ్యానరత్న నందప్రసాద్ గారు, వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మీకు, మీ కుటుంబానికి ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ, విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ వారిని, వారి కుటుంబాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, అపారమైనటువంటి జ్ఞానంతో వారిని ఆశీర్వదించి, వారందరినీ కూడా ఒక నలుగురికి ఈ జ్ఞానం చెప్పే విధంగా వారందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న అయితే మీరు కరెక్ట్ చెప్పారు. నేను ఎన్నడూ నందప్రసాద్ గారిని నేను కలవలేదు, ప్రత్యక్షంగా చూడలేదు. ప్లస్ అదేవిధంగా వారు క్లాసెస్ తీసుకున్నాయి కూడా నేను ఆన్లైన్లో ఎప్పుడు జాయిన్ కాలేదు. ఎందుకంటే నేను ధ్యానంలో 3.5 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక 2 నెలలకే వారు శరీరాన్ని వదలటం అన్నది జరిగింది. సో కాబట్టి నాకెప్పుడు కూడా వారితో ప్రత్యక్షమైనటువంటి ఆ, అనుబంధం ఏమీ లేకుండే మాస్టర్. కాకపోతే ఏంటంటే నేను ఆ, వంశీకిరణ్ మాస్టర్, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీకిరణ్ మాస్టర్ గారు ఉన్నారు కదా, వారి యొక్క వీడియోని చూసి ప్రభావితమై నేను ఈ ధ్యానంలోకి రావటం అన్నది జరిగింది. అయితే వంశీకిరణ్ మాస్టర్ గారు ఎప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఎప్పుడు ప్రస్తావన చేసేవారు. ఒకటేమో పత్రిజీ గారు, రెండవదేమో నందప్రసాద్ గారు. ఓకే, ప్రతి టాపిక్లో వారు వీరిని ఇద్దరిని కూడా ప్రస్తావన చేసేవారు. అయితే ఇక మనకు సహజంగానే కొంత క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఎవరి పత్రిజీ, ఎవరి నందా మాస్టర్ అని కొంత యూట్యూబ్ రీసెర్చ్ చేయటం అని మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి వీడియో నేను పత్రిజీ గారిది చూసినప్పుడు నాలో ఒక భావోద్వేగం అన్నది వచ్చింది మాస్టర్. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ సాయినాథుణ్ణి, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి యొక్క వారిని ఇద్దరిని కూడా గురువుగా నేను ఎప్పుడు ఆరాధించేవాడిని. అయితే వారి ఇద్దరి ప్రతిబింబాన్ని నేను పత్రిజీలో చూశాను మాస్టర్. మొట్టమొదటి వీడియోలనే పత్రిజీ గారిలో ఈ సాయినాథుణ్ణి ప్లస్ ఆ రాఘవేంద్ర స్వామిని చూసుకున్నాను కాబట్టి నాలో ఒక ఉద్వేగం అన్నది బయలుదేరింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వంశీకిరణ్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి కళల ద్వారా జ్ఞానంలో న్- నేను ఏ విధంగా పత్రిజీ గారితో ప్రయాణం చేశాను, గత జన్మల్లో ఏ విధంగా ప్రయాణం చేశాను, అదంతా నేను చూసుకున్నాను. అయితే ఇక్కడ ఈ నందా గారి విషయానికి వచ్చే వరకు అలానే క్యూరియాసిటీ తోటి నందా గారి యొక్క వీడియోస్ కూడా చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారు ఎన్నో వీడియోస్ ద్వారా ఇవ్వటం జరిగింది ఆ మాస్టర్. నేను ఎన్ని వీడియోస్ చూశానో నాకే లెక్కలేదు యాక్చువల్లీ. అన్ని లెక్కలేనన్ని వీడియోస్ చూసి జ్ఞానాన్ని ఎంత సులువుగా, ఎంత ఆనందంగా, నలుగురికి ఎలా పంచుకోవాలి, ఒకే చలోక్తులు విసురుతూ
ఎలా జ్ఞానాన్ని పంచుకోవాలన్నది నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను మాస్టర్. అంటే ఒక జ్ఞానాన్ని మనం ఇచ్చేటప్పుడు కేవలము చాలా సీరియస్గా ఉండి జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఆమ్, దానికి భిన్నంగా వంశీ మాస్టర్ అయినా కానీ మన ఈ నందప్రసాద్ గారైనా కానీ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు. సో ఆ విధంగా నందప్రసాద్ గారితో ఆమ్, ప్రయాణం అంటే వారి యొక్క వీడియోస్ చూసి వారి యొక్క జ్ఞానం ని పొందాను. అంటే ఏకలవ్యుడు అనుకోండి, నందప్రసాద్ గారికి ఏకలవ్యుడు అన్నట్టు. ఓకే. సో వర్చువల్ గురువు అన్నట్టు నాకు నందా గారు కూడా. సో అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో పత్రిజీ గారు ఒక వీడియో చూశాను మాస్టర్ నేను. ఆ ఉమ్, వీడియో ఎప్పటిది అంటే నందా ప్రసాద్ గారు శరీరం వదిలిన తర్వాత పత్రిజీ ఉమ్, గారు ఒక సందేశాన్ని ఇచ్చారు మన పిరమిడ్ మాస్టర్స్ అందరికి. అది ఒక 5-6 మినిట్స్ వీడియో ఉంది మాస్టర్ అది. ఉమ్, 5-6 మినిట్స్ ఉన్నటువంటి వీడియోలో కొన్ని పద ప్రయోగం చేశారు మన పత్రిజీ గారు. ఆ పద ఉమ్, ప్రయోగం నా హృదయ లోతుల్లో హత్తుకుపోయింది మాస్టర్. అదేంటంటే మొట్టమొదటిగా వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే నందా ప్రసాద్ గారు తుది శ్వాస వరకు నిస్వార్థ సేవ చేశారు ఈ పిఎస్ఎస్ఎంకి. నిస్వార్థ సేవ, తుది శ్వాస. చూడండి ఆ పదాలు ఎలా యూజ్ చేశారు. ఓకే. ఒకటి. రెండవది, నందా ప్రసాద్ గారి యొక్క కుటుంబం ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క బాధ్యత. ఓకే. నందా ప్రసాద్ గారి యొక్క కుటుంబం ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క బాధ్యత. ఓకే. అది రెండవ పదం, బాధ్యత. ఓకే. మూడవది, నందా ప్రసాద్ గారికి, నందా ప్రసాద్ గారి కుటుంబానికి పిరమిడ్ మాస్టర్స్ అంతా రుణపడి ఉన్నారు. చూడండి, రుణపడి ఉన్నారు అంటే రుణం, రుణం కనుక మనం ఈ జన్మలో తీర్చుకోకపోతే ఏమవుతుందండి? మళ్ళా మనకి ఇంకొక జన్మ తథ్యం. ఓకే. గురువు గారు ఇంత అద్భుతమైనటువంటి పదాలు వాడినప్పుడు అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని నాకు హృదయంలో హత్తుకుపోయింది మాస్టర్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ గారు పిలుపునిచ్చారు, ఆజ్ఞాపించారు. ఇది మన బాధ్యత. ఇది మనం ఇప్పుడు వారు చేసినటువంటి నిస్వార్థ సేవకు మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము, కృతజ్ఞత తెలుపుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము. ఓకే. రుణం తీర్చుకోవటము, వారి యొక్క నిస్వార్థ సేవకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవటము, ఇంకా వారి కుటుంబ బాధ్యత మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క బాధ్యత. అయితే ఆ పిలుపుని, ఆ యొక్క ఆజ్ఞని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చాలామంది పిరమిడ్ మాస్టర్స్ నందప్రసాద్ గారి యొక్క ధ్యానరత్న నందప్రసాద్ గారి యొక్క కుటుంబాన్ని ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. అందుకే ఈనాడు వారి ఇద్దరు కుమారులు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. రైట్. సో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ దానికి ముందుకొచ్చారు. అయితే అప్పటికే మన బాధ్యత అయిపోలే ఇంకా. ఇంకొక సంవత్సరన్నర ఉంది మాస్టర్స్ మనకు. ఇంకొక సంవత్సరన్నరలో మాస్టర్ సిద్ధార్థ్ వారంతల వారు స్వతహాగా నిలబడుకునే అటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. అప్పుడు అవుతుంది మన యొక్క బాధ్యత ఓకే. కాబట్టి ఈ సంవత్సరంన్నర మనమంతా కూడా ఆ పిలుపు మేరకు మనం ఆ, ముందుకు వెళ్ళి మన యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. అదేవిధంగా మన యొక్క కృతజ్ఞతను తెలుపుకోవాలి. ఓకే. మన బాధ్యతను నిర్వర్తించాలి. మిత్రులారా, మనకున్నది ఇంకొక 1.5 ఇయర్ మాత్రమే మనం యొక్క రుణాన్ని తీర్చుకోవటానికే కానీ, ఆ తర్వాత కృతజ్ఞత తీర్చుకోవటానికే కానీ, రైట్. ఆ తర్వాత వారికి అవసరమే లేదు. రైట్. మన రుణం తీర్చుకునే అవకాశం ఇంకా మనకు ఉండదు మాస్టర్స్. సో కాబట్టి ఆ ఆ పిలుపు ఏదైతే అనిపించిందో నాకు చాలా హృదయ లోతుల్లో ఆమ్, గుచ్చుకున్నట్టు అనిపించింది. ఓకే. ఇది నీ బాధ్యతరా, లే వెళ్ళు అన్నటువంటి అర్థము నాకు అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే మనం గురువు గారు ఒక పిలుపునిచ్చారు, ఒక ఆజ్ఞనిచ్చారు. రైట్. ఆ ఆజ్ఞని
నేను శిరసావహించకుండా ముందుకు వెళ్ళకుండా ఉన్నట్టు అవుతే రేపు మనం ఒక పెద్ద కార్యం చేయాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది మనకు. పెద్ద పెద్ద పిరమిడ్స్ ఇక్కడ శక్తి క్షేత్రాలు కట్టాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది. రైట్? అటువంటి సంకల్పంలో నేను మళ్ళా పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేటువంటి అర్హత నాకు ఎలా ఉంటుందండి? చెప్పండి. అవును. కదా? చిన్న వారు పని పిలుపు చేయనప్పుడు ఉమ్, వారు పిలుపునిచ్చినప్పుడు మనం పోకుండా మన ఆశయాల కోసము వారిని ఎలా మనము ఆశీర్వాదం కోరేటువంటి అర్హత మనకు ఉండదు మాస్టర్. సో అది కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది మాస్టర్. సో ఇవన్నీ ప్రభావితం చేసి ఈనాడు నాతో పాటు ఎంతోమంది మాస్టర్స్ ఈ యొక్క ప్రయాణంలో ముందుకొచ్చారు మాస్టర్. మీరు ఊహకు కూడా అందదు. అటువంటి మాస్టర్స్ వచ్చి ఇప్పుడు సహాయం చేయటం అన్నది జరుగుతుంది. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మాస్టర్స్. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే నందప్రసాద్ గారు మనందరికి ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకం ఏంటి అంటే గురుభక్తి. రైట్? మీరు చూడండి నందప్రసాద్ గారి నేను చాలా వీడియోస్ చూశాను కదా, ఆ వీడియోస్లో ఇంటర్వ్యూస్ చూశాను, పత్రిజీ గారివి చూశాను, చాలా చూశాను. అందులో అన్నిట్లో కూడా నందా గారు పత్రిజీ గారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది ఒక ఆజ్ఞగా శిరసావించేవారు. ఓకే, అది సాధించే వరకు అహర్నిశలు దానికోసం కృషి చేసేవారు. ఎలాంటి కృషి అంటే మాస్టర్ ఇంకొక అద్భుతమైనటువంటి ఆదర్శం వారు ఏం చేశారు అంటే అందరిని కలుపుకుంటూ పోయేవారు. అందరిని కలుపుకుంటూ ఆ యొక్క కార్యాన్ని దిగ్విజయంగా నిర్వర్తించేటువంటి మార్గదర్శకాన్ని మనందరికీ ఇవ్వటం జరిగింది మాస్టర్. అదే మార్గదర్శకాన్ని ఇప్పుడు ఆ, ఇక్కడ మనము ఆచరణలో పెట్టి చూపించాలన్నదే మా యొక్క లక్ష్యం మాస్టర్. అద్భుతం అండి, అద్భుతం. మన నంద సిద్ధార్థ్ గారికైనా ఇంకా ఎవరైనా ఇలా మాస్టర్స్ సపోర్ట్ అది ఉంటుందంటారా? ఎస్, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న మాస్టర్. అయితే ఉమ్, పత్రిజీ గారు ఎవరికైతే పిలుపునిస్తారో వారందరికీ చేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. రైట్? ఎందుకంటే పత్రిజీ గారు ఒక పిలుపునిచ్చారు. పత్రిజీ గారు ఈ నిస్వార్థ సేవ, బాధ్యత, మన యొక్క రుణము అని అన్నటువంటివి ఎప్పుడైతే మనకు సందేశాన్ని ఇచ్చారో, రైట్, ఎవరికి అటువంటి సందేశం ఇచ్చినా కానీ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఏకతాటి మీద నడిచి దాన్ని మనం ఆ, కార్యరూపం దాల్చాలి, కార్యాన్ని సాధించి తీరాలి మాస్టర్. ఓకే, కాబట్టి ఇక్కడ నందాప్రసాద్ గారి కుటుంబానికే అన్నది ఏం లేదు. ఉమ్, ఎవరి గురించైనా కానీ మనకు అటువంటి సందేశం పత్రిజీ గారి నుంచి వచ్చిందంటే మన అందరము సమిష్టిగా దీన్ని మనం ఆ, తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనందరిది మాస్టర్. అద్భుతం సార్, అద్భుతం. అయితే నంద సిద్ధార్థ్, సిద్ధార్థ్, నువ్వు ఇండియాలో ఎలా చదువుకున్నావు, ఏంటి, ఎంతవరకు పూర్తి చేసుకొని యుఎస్ కి పయనం అయ్యావు, అక్కడికి వెళ్ళావు, అక్కడ ఇప్పుడు మాస్టర్స్ కి ఎలా ఉంది, ఆ విషయాలు నీ ద్వారా. తప్పకుండా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, ఆ, తాతగారికి, మరియు వీచేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఆల్సో ఇక్కడ వరకు రాగలిగానంటే అది కేవలం మీ వల్లే. ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పాలన్నా కూడా చాలా పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరి పేర్లు తీసి ఇంకో పేరు తీయకుండా అంటే చిన్న లిస్ట్ కాదు. అదేదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఒకరికి హెల్ప్ చేసి ఇంకో ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పు అన్నట్టు అంత పెద్ద అంతమంది ఎవ్రీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్, ప్రతి ఒక్క అంటే అంత మహాసముద్రంలో చిన్న బొట్టు కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిదే అలాంటి సపోర్ట్ ఇచ్చి అందరినీ నన్ను పంపించారు. ప్రెసెంట్ నేను గీతం విశాఖపట్నంలో బీటెక్ ఈసీ పూర్తి చేశాను. పోస్ట్ డాట్ మాస్టర్స్ కి వెళ్ళాలన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి ఐ మీన్ అదే జస్ట్ ఒక కలలా ఉండేది. కానీ అది ఇప్పుడు నాన్నగారు అలాగ అయిన తర్వాత కొంచెం చిన్న ధైర్యం అయితే వస్తుంది కదా ఎవరికైనా, సేమ్ అలాగే వచ్చింది అనమాట. మాస్టర్స్ అంటే ఇప్పుడు ఎంత పెద్ద డెసిషన్ అవసరమా,
ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. అనుకున్నట్టు ప్రతి సరే పోయిన ఒక పని చేద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకాసేపు ఎప్పుడైనా చూద్దాం, మేబీ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అనుకుంటే లేదు, సిచ్యువేషన్స్ అంటే అలా క్రియేట్ అవ్వలేదు. నాన్నగారు చెప్పినట్టు అనుకుంది అవుతుంది, కానీ అనుకున్నట్టు అవుతుంది, ఇంకా బాగా అవుతుంది. అవడం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలా అని ఇంకా మెల్లగా మూవ్ చేయడం స్టార్ట్ చేసిన సరే మనం ప్రయత్నం అయితే మనం చేద్దాం, గాల్లో దీపం పెట్టడం కాదు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నట్టు అప్లికేషన్స్ పెట్టాను యూనివర్సిటీస్ కి. ఫార్చునేట్లీ పెట్టిన అన్ని యూనివర్సిటీస్ నుంచి అడ్మిట్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ ఐవీ లీగ్స్. సో ప్రెసెంట్ నేను చదువుకుంటుంది కొలంబియా యూనివర్సిటీ, ద సిటీ ఆఫ్ న్యూయార్క్. ఇప్పుడు నేను మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఫర్దర్ గా నేను ఇప్పుడు మెడికల్ డివైసెస్ అండ్ ఇమేజింగ్ వైపు పయనం అవుతాను అనమాట. సో దాట్స్ అబౌట్ మై ఇంట్రొడక్షన్ అండ్ ఆల్. ముందుగా చెప్పినట్టే ఈ యొక్క ఈ జర్నీ అనేది ఇంత చాలా స్మూత్ గా అయితే అవ్వలేదు. ఇంతకుముందు అనితాంటికి తెలుసు అండ్ చాలా ఇంటర్వ్యూస్ లో చూసుంటాం. అలా ఆ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్క పేరు అదే చెప్తున్నా కదా, పేర్లు తెద్దామంటే ఒక్క పేరు తీస్తే ఇది కాదు, చాలా పెద్ద లిస్ట్ అనమాట. సో అందరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు. అలా అని చెప్పి ఇండియన్స్ ఇక్కడ అక్కడ అని కాదు, యుఎస్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది హెల్ప్ చేశారు. ఇంకా అందరి పేర్లు సేమ్ ఇంకా ఒక్కొక్క పేరుతో పేరు పేరున ధన్యవాదాలు చెప్పడం తప్పించి ఇంకేం చేయలేను యాజ్ ఆఫ్ నౌ. కానీ పత్రి సార్ చెప్పినట్టు అండ్ నాన్నగారు చెప్పినట్టు మీరు ఏదైనా నేచర్ నుంచి తీసుకుంటున్నారు అంటే నేచర్ నుంచి మీకు ఇవ్వబడింది అంటే మనం తీసుకోవడానికి ఏముండదు నేచర్ నుంచి. నేచర్ ఇస్తుంది మీకు అంతే, నువ్వు అది ఎలా యూజ్ చేసుకుంటా నీ ఇష్టం, కానీ ఇవ్వడం మాత్రం ఇస్తుంది. కానీ నేచర్ నీకు ఇస్తుందంటే నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి. నీకు నేచర్ నువ్వు తీసుకుంటున్నా నువ్వు అనుకుంటావు, నువ్వు ఆ భ్రమలో ఉంటావు అంతే. కానీ నేచర్ నీకు ఇస్తుంది, నీకు ఏం కావాలంటే కొంచెం. నేచర్ ఎప్పుడు లేట్గా ఇవ్వదు, టైంకి ఇస్తుంది, అది నీ కరెక్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, లాస్ట్ మినిట్ వరకు చాలా మొత్తం ఏంటి ఎలా అవుతుంది వీసా ఒకటి అది ఇది యూనివర్సిటీకి చూపించుకోవాలి ఫండింగ్, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫండ్స్ ఎలా ఏంటి అని చెప్పి చాలా కంగారు పడ్డాను అనమాట. నాతో పాటు మమ్మీ కూడా కొంచెం టెన్షన్ తీసుకున్నారు. కానీ మమ్మీ ఏం చెప్పారంటే ఒకటి, ధ్యానంలో కూర్చో, నీకేం కావాలో చెప్పు, నేచర్ చూసుకోండి చెప్పి వదిలే, ఇంకా నువ్వు దాని గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచిస్తుంది కొలిది నీకు నెగిటివ్ గా ఎక్కువ ఆలోచిస్తావు. నేను ఎక్కువ ఎలా చూస్తాను అంటే ఏం ఫర్ ద వర్స్ట్ అనమాట. బెస్ట్ అయితే ఏం చేయాలి అందరికీ తెలుసు, అది కాదు ప్లాన్ ఫ్లాప్ అయిందంటే ఏంటి ప్లాన్ బి ఏంటి, అదే నేను అన్నాను. నా ఆలోచన అలా ఉంటుంది. మమ్మీ ఏంటి ఆ నెగిటివ్ ఆలోచన కూడా వద్దు, ఇంకా ఏ విషయంలో అవన్నీ ఇప్పుడు ఏం అనలేదు, కానీ ఈ విషయంలో అయితే ఇంకొద్దు, అవుతుంది అద్భుతంగా అవుతుంది. నాన్నగారు చెప్పినట్టు అవ్వాల్సింది అవుతుంది, నువ్వు అనుకున్నట్టు అవ్వదు అంతే. గెలవకలా అవుతారు కదా, ఇంకా అద్భుతంగా అవుతారు అనుకుని నీ ఒక భావన అయితే ఉంది కదా, ఆ భావనతో వెళ్ళిపోదాం అని చెప్పి అలానే ఇక్కడికి రావడం జరిగింది. ఎలా వచ్చానో ఏంటి అంతా కలే. వచ్చాను, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 2 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ క్లాస్ వర్క్ ఉంటుంది. సో ఫండింగ్ అంటే కొంచెం సెట్ అయింది అనమాట, ఇంకా కొంచెం నీడ్ ఉంది. ఆ చాలా మంది ముందుకు వస్తున్నారు కూడా, నో మ్యాటర్ ఎక్కడి నుంచి అయినా, మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. యుఎస్ లో కూడా చాలా మంది ముందుగా సపోర్ట్ చేశారు. అలా అంటూ ఒక టార్చ్ బేరర్ లా అంటే వీళ్ళు అని చెప్పి చెప్పలేము అంటే ఎందుకంటే మన పిఎస్ఎం లో ఎవ్రీబడి ఈజ్ మాస్టర్. ఒకళ్ళు గురువు అని కాదు, యువర్ బ్రదర్ ఈజ్ యువర్ ఓన్ గురువు, దాట్స్ అవర్ మెయిన్ మోటో. ఈవెన్ దెన్ ఒకళ్ళు చెప్పేది ఏమి ఉండదు, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం మాత్రమే ఉంటది. అలా అని చెప్పి ఇక్కడ ఒకళ్ళు చెయ్యూత అలా అందిస్తూనే ఉన్నారు, ఇంకా ఇప్పటికి వచ్చి చాలా మంది ఇంకా అందిస్తూనే ఉన్నారు. యుఎస్ లో కూడా ఆ, ఒకళ్ళు ముందుకు వచ్చి చేయడం అంటూ ఏం లేదు, అందరూ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళ పేరు తీసుకొని మిగిలిన వాళ్ళ పేర్లు మర్చిపోతే నా నా తప్పు అవుతుంది. బట్ యా ఇలా ముందుకు వచ్చి చెప్పడానికి ఒక ఫేస్ కార్డ్ లాంటిది ఉండాలి కాబట్టి సిరి అంకుల్ వచ్చి ముందుకు తీసుకున్నారు కొంచెం లీడ్. అలా అని చెప్పి మిగిలిన కూడా చాలా లీడ్ తీసుకొని ఒక మన పిఎంసీ ఉందండి, పిఎంసీ రన్ అవ్వాలంటే ఫేస్ అవరొకరు ఉండాలి కదా అని చెప్పి మిగిలిన బ్యాక్ అండ్ వర్క్ ఎవరు చేయట్లేదు కాదు, అందరూ చేస్తున్నారు వర్క్. కానీ ఫేస్ అవరొకరు యాంకర్ చెప్పాలి కాబట్టి ఆ యాంకర్ రోల్ సిరి అంకుల్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అంకుల్ అండ్ ఆల్సో ఫర్ ఎవరీ అదర్ మాస్టర్ హూ సపోర్టెడ్ మీ. ఇంకా అందాక చెప్పినట్టే నేచర్ నుంచి నేను ఇప్పుడు ఎంత తీసుకున్నా నేను ఖచ్చితంగా నేచర్ గా తిరిగి ఇవ్వాలి. దట్స్ వాట్ లా ఆఫ్ కర్మ అనుకోండి, లా ఆఫ్ నేచర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను ఏదైతే తీసుకున్నా ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే తీసుకున్నంత తీసేసుకొని ఇవ్వకుండా ఉంటే దట్స్ ఓకే. కర్మ కర్మ గురించి పక్కన పెట్టినా సరే దట్స్ నాట్ హౌ ఇట్ సపోజ్ టు బి. అట్లీస్ట్ నేను అలాగ ఉండలేను, ఎందుకంటే మై ఫాదర్ డిడ్ హిజ్ లైక్ ఆఖరి శ్వాస వరకు నిస్వార్థ సేవ చేశారు. అలా అని చెప్పి నేను అదే ఖచ్చితంగా స్పిరిచువల్ వేలోనే వచ్చేస్తాను అంటే ఇట్స్ లైక్ మేబీ అంత డాడీ అంత ప్రొఫెషనల్ గా నేను చేయలేకపోవచ్చు పని, బట్ నేను ఎక్కడైతే చేయగలను
నా వంతు ఎక్కడైతే సాయం ఖచ్చితంగా ఉంటుందో, నేను నా సెటిల్మెంట్ ఇది అయిన తర్వాత ఖచ్చితంగా నేను తిరిగి ఇస్తాను. అది ఇవ్వాలి కూడా. మేము ఇవ్వడానికి పుట్టాం అంతే. నాన్నగారు జ్ఞానం ఇవ్వడానికి పుట్టారు. నాకు ఏది చేతనైతే నేను అదే ఇవ్వగలను, ఇస్తాను కూడా. అదే అండి. సో ఇక్కడ చాలా ఇంకా అద్భుతమైన అద్భుతమైన పాయింట్, అద్భుతమైనటువంటి పాయింట్ మాస్టర్ సిద్ధార్థ లేవనెత్తారు ఇక్కడ. ఏంటి అంటే తిరిగి ఇవ్వటం అన్నది, రైట్. మన పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ యుఎస్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్కి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది మాస్టర్. ఓకే, పెద్ద ఎస్ ఆశయాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి 8 దిక్కులలో 8 శక్తి పీఠాలు నిర్మించాలి అని. సో మీరు డాలసే తీసుకోండి, డాలస్ టీంలో ఒకటి వస్తుంది, నార్త్ క్యారోలినా టీం కూడా తయారైంది, అక్కడ ఒక పిరమిడ్ రావాలని, అట్లాంటాలో ఒక పిరమిడ్ రావాలని, కాలిఫోర్నియాలో ఒక పిరమిడ్ రావాలని. ఈ విధంగా 8 దిక్కుల్లో 8 పిరమిడ్స్ ఈ ఈ యొక్క యుఎస్ఏలో రావాలి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. అయితే ఈ విషయంలో మనము అదంతా సాకారం చేసుకున్నా కానీ మనం రేపు ఒక భవిష్యత్తు తరాన్ని తయారు చేయలేదనుకోండి, రైట్, దాన్ని మనం నిలుపుకోలేము, రైట్. ఎస్ ఇది ఎలా మాస్టర్. ఉంటుంది అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళ జీవితాంతం కష్టపడి ఒక ఆస్తిని సంపాదించుకున్నారనుకోండి, వారు కేవలం ఆస్తి మీదనే దృష్టి పెట్టి వారి యొక్క వారసుల మీద దృష్టి పెట్టలేదనుకోండి, రైట్, అంటే ఆ ఆస్తిని నిలబెట్టుకునే అటువంటి వారసులను వారికి ఇంకా తయారు చేయలేదనుకోండి, ఏమైపోతుంది? వారి కృషి, వారి జీవిత కృషి అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మనం కూడా అందరూ పిరమిడ్ మాస్టర్స్ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ముందు తరాన్ని తయారు చేయాలి. ఆ ముందు తరానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఓకే, ఆ ముందు తరం ఎవరు? సిద్ధార్థ లాంటి మాస్టర్స్, ఎస్ రైట్. సిద్ధార్థ లాంటి మాస్టర్స్ మనందరికీ ముందు తరం. కాబట్టి వారందరికీ మనము ఆ యొక్క ఆదర్శంగా ఉంటూ వారికంటూ ఒక మార్గదర్శకాన్ని సూచించినట్టు అవుతే మనము ఏదైతే సాధిస్తామో ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు, పిరమిడ్స్ని నిర్మించాలన్నటువంటి ఒక ఆలోచన మనలో ఏదో ఉందో దాన్ని వారు రాబోయే తరం అంటే సిద్ధార్థ లాంటి మాస్టర్సు దాన్ని రక్షించుకోగలిగేటువంటి శక్తివంతులు అవుతారు మాస్టర్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి మాస్టర్, ధ్యానరత్న నందప్రసాద్ గారు ఒక కారణ జన్ములు. మనం అందరం అది మనందరికీ తెలుసు అది. ఓకే, ధ్యానరత్న నందప్రసాద్ గారు ఒక కారణ జన్ములు. ఓకే, కారణ జన్ముల్లో వారు ఒక హిస్టరీని, వారు ఒక చరిత్రని రాసి వెళ్ళారు. ఇప్పుడు వారి సంతానమైనటువంటి మాస్టర్ సిద్ధార్థ్ ఒక చరిత్ర రాయబోతున్నారు మాస్టర్స్. ఓకే, వారు ఒక చరిత్ర రాయబోతున్నారు. మీరు చూడండి వారి యొక్క విజయాలు, వారు సాధించినటువంటి విజయాలను గినక మీరు చూసినట్టయితే, మాస్టర్ సిద్ధార్థ్ సాధించినటువంటి విజయాలను మీరు గినక చూసినట్టయితే ఈ భౌతిక ప్రపంచంలో అది చాలా అద్భుతమైనటువంటి విజయాలు. అంటే ఇక్కడ కూడా నాకు అదే అదే ఆలోచన వస్తుంది. ఏంటి అంటే నందప్రసాద్ గారు ఒక కారణ జన్ములు, కారణ జన్ములకు జన్మించినటువంటి పుత్రులు కూడా కారణ జన్ములు అవుతారు. కాబట్టి ఈ అబ్బాయి యొక్క విజయాలు అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఈ ఈ మాస్టర్ సిద్ధార్థ్ విషయంలో నేను భాగస్వామినయి ఆ చరిత్రలో నిలిచిపోవాలి. ఇప్పుడు అదే అవకాశం నాకు. ఆ చరిత్రలో అలా నిలిచిపోలేకపోయినాను అనుకోండి, అది కేవలం చరిత్ర చదువుకోవడానికే ఉంటుంది ఇంకా. ఎస్ ఏ? మాస్టర్. చరిత్రలో నిలిచిపోవటం అన్నది గొప్పతనం. సో ఇవన్నీ కూడా అవి ప్రస్ఫుటంగా నాకు కనపడుతున్నాయి మాస్టర్స్. అదేవిధంగా ఎంతోమంది సహాయాన్ని సహాయం కాదు, ఎంతోమంది వారు ఈ యొక్క చేయూతని ఏదైతే అందిస్తున్నారో వారందరికి కూడా ఐ థింక్ ఇదే ఆ, ఆలోచన, ఓకే, ఇదే అండర్స్టాండింగ్, ఇదే అవగాహన ఉండొచ్చు అని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను అయ్యో మాస్టర్. సో ఈ ఇంకా ఇదంతా ఒక పక్కన పెట్టినట్టు అవుతే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం అదేంటంటే లా ఆఫ్ కర్మ అని చెప్పేసి మన మాస్టర్ సిద్ధార్థ్ అన్నారు, రైట్. ఆ ఆ యొక్క కోణంలో మనం చూసినా కానీ మిత్రులారా,
ఎవరెవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో, ఓకే, నేను మాట్లాడే అటువంటి ఈ సందేశం ఆ యొక్క గ్రాండ్ మాస్టర్స్ నుంచి వస్తున్నటువంటిది, రైట్? ఈ సందేశం ఏంటి అంటే, మీ పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అన్న చదివి ఒక ఈ విశ్వానికి ఉపయోగపడాలి అన్నటువంటి ఆకాంక్ష మీలో ఉన్నట్టయితే, లేదా మీ పిల్లలు చదువులో గినక ఇబ్బంది పడుతున్నట్టయితే, లేదా మీ పిల్లల విషయంలో మీరేమన్నా ఇబ్బంది పడుతున్నట్టయితే, తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. అది ఏ విధంగా అయినా పర్వాలేదు, ఓకే? ఏ విధంగా అయినా కానీ మీరు వారికి ఆమ్, ఇప్పుడు వారు కొలంబియా కాలేజీలో, కొలంబియా ఐవీ లీగ్లో ఉన్నారు. అక్కడ మీకు ఎవరైనా ప్రొఫెసర్ గినక తెలిసినట్టయితే ఆ ప్రొఫెసర్ తోటి మాట్లాడి ఏమన్నా రీసెర్చ్ అసిస్టెంటో ఏదో సమ్ పార్ట్ టైం జాబ్, రైట్? అది అదేనా కానీ మీరు చేయొచ్చు. సో ఏదో విధంగా ఈ యొక్క కార్యంలో భాగస్వాములు కండి. అయితే ఏమవుతుందంటే అది మీకు సత్కర్మగా మీకు ఆమ్, చేకూరుతుంది. ఏదైతే సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్య మీ యొక్క దుష్కర్మ. ఎప్పుడైతే మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో అది మీకు సత్కర్మగా వచ్చి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మాస్టర్. కాబట్టి ఇవన్నీ కోణాలలో గినక మనం చూసినట్టు అయితే మాస్టర్స్, ఇది మనకు ఒక ఆఖరి అవకాశం. ఓకే, ఒక్క సంవత్సరంన్నర పాటు మన యొక్క బాధ్యతని, ఓకే, ఈ యొక్క ఆ, రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం గినక చేసుకున్నట్టు అయితే మనం అంతా కూడా మనం ఈ యొక్క ఆ, రుణం నుంచి విముక్తి అయిపోతాం. అద్భుతం సార్, అద్భుతం. సిద్ధార్థ్, అయితే ఇప్పటి వరకు నువ్వు గీతంలో మంచి 9.3 మార్క్ తెచ్చుకున్నావు. ఇంకా నువ్వు కొన్నిటికి పేటెంట్లు కూడా పొంది ఉన్నావు అని విన్నాను. నాకు పూర్తిగా ఆ వివరాలు నేను చెప్పే కన్నా మీ మాటల్లో మీరు చెప్తే బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు సాధించినవి. అచీవ్మెంట్స్ అంటే ఇంకేం అంటే ఇంకా పైన సాధించబోదు అసలే అచీవ్మెంట్స్. ఇప్పుడు వరకు సాధించింది ఏం కాదు, ఇంకా పై సాధించాల్సిన బోల్డ్ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ బీటెక్ వచ్చేసరికి ఐ మీన్ టు మల్టిపుల్ లీడర్షిప్ బాడీస్, చాలా కమిటీస్ లో వర్క్ చేశాను లీడర్షిప్ పొజిషన్స్ లో. మేబీ అలా బ్లడ్ లో అలా ఫ్లో అవుతుందేమో మరి. సో అదొకటి. కమిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టాప్ 2% అంటే నా డిపార్ట్మెంట్ 4th ర్యాంక్ లో గ్రాడ్యుయేట్ అయ్యాను విత్ 9.38 CGPA. అది కాకుండా ఒక 3-4 పబ్లికేషన్స్ ఉన్నాయండి నాకు, వేరే రేంజింగ్ ఫ్రమ్ డొమైన్స్ ఆఫ్ IoT, cyber security, biomedical, and also I have a patent from government of UK. That's on a diagnostic device for breast cancer అండి. అది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లా కాదు, సైడ్ ప్రాజెక్ట్ లా చేశాను. దాని లాస్ట్ కి ఇంకా పేటెంట్ అప్లై చేసి పేటెంట్ తీసుకొని, డిజైన్ పేటెంట్, యూటీకే పేటెంట్ కాదు. హోప్ఫుల్లీ కొలంబియాలో ఇంకా మంచి ఇంకా కొంచెం యూటిలిటీ పేటెంట్స్ మీద వర్క్ చేద్దామని చెప్పి ప్రెజెంట్ చూస్తున్నాను. అవే కాకుండా కొన్ని చాలా వరకు సర్టిఫికేషన్ చేశాను. ఐ మీన్ బయోమెడికల్ అనే కాదు, ఆ సైబర్ సెక్యూరిటీ కానీ IoT కానీ లైక్ అప్పటికి ఇంకా నాలెడ్జ్ లేకుండే. ప్రతిదీ నేర్చుకుందాం, అలా నేర్చుకుందాం, ఏదో ఒకటి నేర్చుకుందాం, ఏదో ఒకటి చూద్దాం, ఇలా ఉంటది అలా ఉంటది, దీన్ని అలా ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కదా, ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చేమో అని చెప్పి అలా ఒక్కొక్క డొమైన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా అలా ఐవీ లీగ్ ముందు నుంచి మాస్టర్స్ అనే ఒక కలవలా ఉంది కాబట్టి మాస్టర్స్ చేయాలంటే ఏంటని గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు లేదు క్లబ్స్ లో ఉండాలి, అకాడమిక్స్ ఒకటే కాదు, ఓవరాల్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉండాలి, కో కరిక్యులర్స్ ఉండాలి. అలా ఆ రీసెర్చ్ లో ఇంకా భాగంగా అండ్ అకాడమిక్స్ క్లబ్ అలా కాదు కానీ కొంచెం అలా ఉన్న క్లబ్స్ లో ఏంటి ద బెస్ట్, మనకి ఏది ఉపయోగపడుతుంది, మనం ఏది ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి అలా రోటరీ క్లబ్ కావచ్చు, IEEE సొసైటీస్ కావచ్చు, ఇంకా చాలా అంటే క్లబ్స్ కూడా చాలా ఎగ్జిస్ట్ అవుతాయి. అలా జాయిన్ అయ్యి దాంట్లో లీడర్షిప్ పొజిషన్స్ లో కంటిన్యూ అవుతూ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఒక పక్కన అకాడమిక్స్ చూసుకుంటూ. లేదా కాకుండా మెడిటేషన్ అంటే ఇంకా ప్రతిసారి అది రోజు ఒక డైలీ రొటీన్ అంటే అది డే స్టార్ట్స్ విత్ మెడిటేషన్, డే ఎండ్స్ విత్ మెడిటేషన్ అనమాట. ఇంకా అది సో ఇంకా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మేబీ ఇప్పుడు కొలంబియాలో ఇంకా చేయడానికి చాలా ఉంది కాబట్టి లెట్స్ సీ హౌ టైం టేక్స్ మీ, హౌ నేచర్ డ్రైవ్స్ మీ. అదే అంటే ఇంకా అద్భుతం నాన్న. చాలా అద్భుతంగా చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అనేది నీ విజన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అయితే శ్రీ మాస్టర్, మరి మన జ్ఞానరత్న నందప్రసాద్ గారికి, మన సిద్ధార్థ్కి, వారి కుటుంబానికి పత్రిజీ ఇచ్చిన ఆ సూచనలు, మన రుణాన్ని
మన బాధ్యతని ఎలా తెలియజేస్తే బాగుంటుంది అంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న మాస్టర్. అయితే మేము ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి సిద్ధం చేశాము. దాంతో ఉమ్, పాటుగా ఈ ఒక మన మన పిరమిడ్ మాస్టరే, మా అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక పిరమిడ్ మాస్టర్కే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. ఓకే, ఆ స్వచ్ఛంద సంస్థ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. sure. ఆ స్వచ్ఛంద సంస్థ పేరు యష్. ఓకే. సో ఈ ఉమ్, పలు విధాలుగా మీరు ఈ ఈ కంట్రిబ్యూషన్స్ అన్నది చేయవచ్చు మాస్టర్స్. ఉమ్, మొట్టమొదటిది ఏంటంటే కంపెనీ మ్యాచింగ్. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫుల్ టైం జాబ్లో ఉంటారో కొన్ని కొన్ని కంపెనీస్లో ఒక 150 కంపెనీస్ వరకు ఆ, వీరి ఆర్గనైజేషన్ అందులో రిజిస్టర్ అయ్యింది. ఆ, వారంతా కూడా కంపెనీ మ్యాచింగ్ ఇస్తారు. అంటే మనం ఒక $1000 ఇచ్చామనుకోండి, కంపెనీ దానికి తగ్గట్టుగానే దానికి మ్యాచింగ్ అన్నది ఇస్తుంది. సో అటువంటి మ్యాచింగ్లలో ఇంకా మనము కంట్రిబ్యూట్ చేసినట్టు అయితే మనం త్వరితగతిన మన రీచ్ ఎంత అంటే ఇప్పుడు ఒక 100K 100K మందం మనము ఫండ్స్ రేస్ చేయాలి అన్నది ఆ, ఒక ఆలోచన మాస్టర్స్. సో మొట్టమొదటిది కంపెనీ మ్యాచింగ్ ద్వారా మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. రెండోది డైరెక్ట్ కంట్రిబ్యూషన్ ఒకటి చేయొచ్చు. యుఎస్ మాస్టర్స్ అయితే డైరెక్ట్ కంట్రిబ్యూషన్ ఆ వెబ్సైట్ ఉంది కదా, theprojectyash.com/donate అన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీరు మీకు తోచింది మీరు అక్కడ డొనేట్ చేయవచ్చు మాస్టర్స్. ఇక మూడవది, ఇండియాలో కూడా మనం కంట్రిబ్యూషన్స్ స్వీకరిస్తున్నాము మాస్టర్స్. దానికి కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్సి కోడ్, రిసీవర్స్, ఫోన్పే అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మాస్టర్స్. ఇవన్నీ కాకుండా కూడా ఎవరైనా కానీ కొద్ది గొప్ప హ్యాండ్ లోన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా నన్ను సంప్రదించండి. సంప్రదించినట్టయితే దానికి కూడా మనము ఆ, ఆ, వెసులుబాటు కల్పించవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క 4 పద్ధతుల ద్వారా, ఒకటేమో కంపెనీ మ్యాచింగ్ ద్వారా, మీ కంపెనీ ద్వారా మీరు డొనేట్ చేసినట్టు అయితే అది మ్యాచింగ్ అవుతుంది. రెండోది డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యాచ్ చేయొచ్చు. మూడవది ఇండియాలో గినక మీరు కంట్రిబ్యూట్ చేస్తా అంటే ఇండియాలో కంట్రిబ్యూట్ చేయొచ్చు. నాలుగవది హ్యాండ్ లోన్స్ మీరు ఏమన్నా ఇద్దామనుకుంటే అలా కూడా ఇవ్వండి మాస్టర్స్. సో మనకు అద్భుతమైనటువంటి మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి ఆమ్, ధ్యానరత్న నందప్రసాద్ గారి యొక్క ఆ, కుటుంబం ఆ, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకిచ్చింది మాస్టర్స్. ఓకే, మన రుణాన్ని తీర్చుకోవటానికి, మన కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఇంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి అవకాశము లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరంతా కూడా అది ఎంతన్నా కానివ్వండి మాస్టర్స్. ఓకే, ఎంత చేసినా కానీ మీకు సత్కర్మ కింద అది మీకు ఆ, ఉండిపోతుంది. ఆ, ఎందుకంటే ఎన్నో ఆ, ఎంతో మందికి కౌన్సిలింగ్ చేయటం అన్నది జరిగింది మాస్టర్స్. ఎన్నో విధాలుగా ఈ యొక్క కర్మల గురించి పరిశోధన నేను చేయటం జరిగింది మాస్టర్స్. కాబట్టే నేను ఈ కర్మ యాంగిల్ కూడా మీకు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, ఎన్నో పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. సో కాబట్టి మళ్ళొకసారి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అనిత మాస్టర్కి, మరి ఈ పిఎస్ఎస్ఎం ఛానల్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్. వండర్ఫుల్ మాస్టర్, వండర్ఫుల్. ఇది మీ ద్వారా ఈ కార్యక్రమం జరగబడుతుంది మన మాస్టర్స్ అందరి సహకారంతో అనే చెప్తాను. ఎందుకంటే ధ్యానరత్న నందప్రసాద్ గారు అంటే తెలియని వారు అంటంలో అతిశయోక్తి లేదు. పత్రిజీ గారు ఎంత తెలుసో నందప్రసాద్ గారు అంత తెలుసు. వారి అంతరంగిక కార్యదర్శి కానే కాకుండా హిమాలయాలకి ఎన్నో వేల మందిని తీసుకువెళ్లారు. 30 సార్లు పైగా తీసుకువెళ్లారని విన్నాను నేను కూడా. కాకపోతే వారితో కలిసి వెళ్ళే భాగ్యం నాకు కలగలేదు, నా పరిస్థితుల వలన, నా కారణాలు. కానీ అంత అద్భుతమైన వ్యక్తి మనకి వారిచ్చిన జ్ఞానం చాలా. ఇప్పుడు మీరు కూడా వీడియో చూశాను, నాకు ముందు తెలియదు అనేసి అన్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి లోపల ఉంటుంది. ఇప్పటికీ వారు కొంత ఎంత వారి బాధ్యతను నిర్వహించుకున్నారు ఎవరికి వారు. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో ఇంకెంత మనం చెయ్యగలము అన్నది మీరు మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేశారు మాస్టర్స్. మరి చూస్తున్నారు కదండి,
వారి కుటుంబానికి మన వంతు బాధ్యత, మన పత్రిజీ సూచించినటువంటి మన బాధ్యత ఏంటి అన్నది ఈరోజు ఇంకొకసారి గుర్తు చేసుకున్నాము. మరి ఈ సందర్భంగా అందరూ డిస్క్రిప్షన్ లో అది వీడియో లింక్ కూడా పెడతాము, ఎలా సపోర్ట్ చేయాలి అన్నది మన బాధ్యతని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ, మరి మీ వంతు మీరు తప్పనిసరిగా అందరూ మన బాధ్యత మనం నిర్వహిద్దాం. సిద్ధార్థ్, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ చక్కగా యూ ఆంటీ. నువ్వు ఈ వసుదైక ధ్యాన కుటుంబానికి ఫస్ట్ నేను గ్రేట్ఫుల్ గా ఉండాలి ఫర్ ఎవర్ దట్ ఐ వుడ్ బి దేర్. థ్యాంక్ యూ ఆంటీ. మన వసుదైక పిఎంసి కుటుంబం. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు సో మచ్ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అమ్మా. మన వసుదైక కుటుంబం అందరికీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, కాకపోతే ముందు వెనకగా కొంచెం కనిపిస్తుంది అంతే. ఇక్కడ నాన్నగారి గురించి ప్రతి ఒక్కరికి ఎంతో ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత, ఆ భావం ఎప్పటికీ ఉంటాయి. పత్రి గారు ఎంతో, నాన్నగారు అంత అన్న విషయం చాలా మంది మాటల ద్వారా నేను కూడా విని ఉన్నాను. ఇప్పుడు యుఎస్ లో ఉన్నటువంటి శ్రీ మాస్టర్ అంత చూడకపోయినా అంత ఉన్నప్పుడు ఇక్కడ నాన్నగారితో కలిసి జర్నీ చేసిన మాస్టర్స్ కి ఎంతో మందికి అది అనుభవం. కాబట్టి మాస్టర్స్ మన అందరం మన బాధ్యతని ఇంకొకసారి గుర్తు చేసుకొని మన వంతు కర్తవ్యాన్ని మనం చేద్దాం. మరి ఆ ఇంత అద్భుతమైన అవకాశం మనకి కలిగినందుకు, అంటే ఇక్కడ మనము ఈ అవకాశం కలిగినందుకు అని వాడటం కన్నా మన బాధ్యతను మనం గుర్తు చేసుకోవటం అంటాం బెటర్ ఏమో. తప్పనిసరిగా మన వంతు మనం భాగస్వామ్యాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి థ్యాంక్ యూ. ఇంత అద్భుతాన్ని మనం అద్భుతం కాదు అవకాశంగా మలుచుకొని దాన్ని సాధ్యం చేద్దాం. మన సపోర్ట్ అందరం ఎప్పుడు మన బాధ్యతను మనం నిర్వహిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.